బ్రహ్మం గారి కాలజ్ఞానం గురించి చాలా మంది ప్రజలు నమ్ముతుంటారు. మరి ఆయన చెప్పినవన్నీ జరుగుతున్నాయా అంటే జరుగుతున్నాయనే చెప్పుకోవాలి. ఆయన తెర మీద మెరిసేవాళ్లే రాజకీయాన్ని ఏలుతారని చెప్పారు. ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలిత వంటి వారు చాలా మందిగా చెప్పుకోవచ్చు. అలాగే నీళ్లలో దీపాలు వెలిగిస్తారని చెప్పారు. ఇప్పుడు మనం వినియోగించే కరెంటు దీపాలు నీటి ద్వారానే వెలుగుతున్నాయి. ఎడ్లు లేకుండా బండ్లు నడుస్తాయన్నారు. అందుకు నిదర్శనం 2 వీలర్స్, 4 వీలర్స్ మొదలగునవి. ఒక మహిళ 16 సంవత్సరాలు రాజ్యాన్ని ఏలుతుందని చెప్పారు. అందుకు నిదర్శనం ఇందిరాగాంధీ. రాచరికాలు, రాజులు, దొరల పాలనలో నశిస్తాయని చెప్పారు. అవును, అలాగే జరిగింది. ఆకాశ పక్షి వాహనాలు కూలి అనేక మంది చనిపోతారు అని చెప్పారు. అది కూడా మనం రోజు టీవీల్లోనూ న్యూస్ పేపర్లోనూ చూస్తున్నాం. ఇవన్నీ బ్రహ్మంగారు చెప్పినట్లుగానే జరుగుతున్నాయని జనాలు, శాస్త్రవేత్తలు నోర్లు వెళ్లబెడుతున్నారు. ఇంకా బ్రహ్మంగారు ఏం చెప్పారంటే, ఉమ్మడి కుటుంబాలు నశించిపోతాయి. ఆడ మగలు వావి వరుసలు నీతి నియమాలు లేకుండా ప్రవర్తిస్తారు. మతాంతర, కులాంతర వివాహాలు చేసుకుంటారు. బియ్యం ధర విపరీతంగా పెరిగిపోయి దానితో ఆకలి చావులు చేస్తారు. ఆడవాళ్ల ఆయువు పెరిగి మగాళ్ల ఆయువు తగ్గుతుందట. వేశ్యల వల్ల ప్రజలు భయంకరమైన హెచ్ఐవి బారిన పడి చనిపోతారు. అందరికీ డబ్బు పిచ్చి పెరిగి డబ్బు రాజ్యాన్ని ఏలుతుందట. పక్కవాడి భార్యపైన మోజుపడి తమ వశపరుచుకుంటారట. దేవస్థానాలు పాపాత్ముల వల్ల నాశనమవుతాయట. చిత్ర విచిత్రమైన మిషన్స్ తయారు చేస్తారట. కాని చావు పుట్టుకలు మాత్రం కనిపెట్టలేరట. మన సృష్టిని మార్చాలని ప్రయత్నిస్తారట. నేనే కలికిని అని పుట్టగొడుగుల్లా దొంగ స్వాములు పుట్టుకొస్తారట. ఒక పంది సౌదీ అరేబియాలో మక్కా మసీదులో ప్రవేశిస్తుందట. దానితో ముస్లింలు, ఇతర మతస్థుల మధ్య యుద్ధం చెలరేగుతుందట. అప్పుడు ముస్లింల సైన్యం పెరిగిపోయి భారతదేశంలో కృష్ణానది వరకు వస్తుందట. ఎప్పుడైతే భూమి మీద ఆధిపత్యం అంతా ఆడవాళ్ల చేతిలోకి వెళ్లిపోతే అప్పుడు నేను పుట్టినట్లు అని సంకేతం. కాశ్మీర్లో పెద్ద యుద్ధం జరుగుతుందట. అవును, ఇప్పుడు అలాగే జరుగుతుంది. మన దేశంలో ఒక్కో రాష్ట్రం 2 రాష్ట్రాలుగా విడిపోతుంది. అవును, అలాగే విడిపోయాయి కూడా. అలాగే పవిత్రమైన కాశీలో పెద్ద యుద్ధం జరగనుందట. హైదరాబాద్లో చెరువు ఎండిపోయి నీటి కొరత బారిన పడుతుందట. క్రిస్టియన్స్, ముస్లిమ్స్ తిరుపతి వెళ్లి స్వామివారిని పూజిస్తారట. మాలలు, మాదిగలు తిరుపతిలో పూజారులుగా ఏలుతారట. ప్రజలకు దేవుడి మీద భక్తి పోయి తిరుపతి రావడం మానేస్తారట. అప్పుడు తిరుమలలో జనాలు రాక పాడుబడి పందులు తిరుగుతాయట. భగవంతుడిని నమ్మే ఇండియాలోనే ఇన్ని అనర్థాలు జరిగితే దేవుణ్ణి నమ్మని వేరే దేశాలు ఏమవుతాయో మరి. గోదావరి, కృష్ణా నదుల ప్రవాహం పెరిగి వారి తీరాల్లో బ్రతికే ప్రజలు చనిపోతారట. ఢిల్లీలో బాంబుల వర్షం కురుస్తుందట. దేశ రాజధాని ఢిల్లీ నుంచి అనబోందికి మారుతుందట. అదే సంవత్సరం నెల్లూరు జిల్లా నీట మునుగుతుందట. మనుషులు అబద్ధాలు అరాచకంగా వాడి తప్పుడు ప్రమాణాలు చేస్తారట. వితంతువులు మళ్లీ పెళ్లి చేసుకుంటారట. ధర్మం నశించి అధర్మం పెరిగిపోయి పాపాలు పెరిగిపోతాయట. తండ్రి కొడుకుల మధ్య వినయ విధేయతలు పోయి తరచూ పోట్లాడుకుంటారట. ధర్మ అధర్మాలు తప్పి ఆడపిల్లలు పుడితే అమ్మేస్తారట. అడవులు శూన్యమవుతాయట. కృష్ణా నదిలోని నీళ్లు విజయవాడ కొండ మీద దుర్గమ్మ మొక్కుపుడక వరకు చేరుతాయట. గోల్కొండ కోట దగ్గర గోవిందాపురంలో ఒక ఆవు మనిషికి జన్మనిస్తుందట. ప్రపంచంలో లిల్లీపుట్ లాంటి మనుషులు చాలా మంది పుడతారట. హైదరాబాద్కి టెర్రరిస్టు వల్ల చాలా ప్రమాదాలు జరుగుతాయట. 2024, 2025లో భారతదేశంలో భారీ యుద్ధాలు జరుగుతాయట. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.